యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. Hi, hello, and welcome to Oxo Shirts, Dhotis, and Innovate presents Ladies and Gentlemen, co-presented by Triple X Detergent Cake and Washing Powder, Cosmetic Partner Dazzler Return Way to Stardom, Comfort Partner Ramesh Lungiswari, Royal Touch Collections, co-powered by Ambika Darbar Batti and 49 Ante Santanam Santosham. Special partners Priya Gold Refined Sunflower Oil. ఈ వారం లేడీస్ అండ్ జెంటిల్మెన్ షోలో ఇట్స్ ఫ్రెండ్స్ కాంబో. సండే ఆఫ్టర్నూన్ ఈ రోజు ఫుల్ చిల్, ఎందుకంటే మా గ్యాంగ్ కూడా వచ్చారు ఇవాళ. టెన్షన్ ఏం లేదురా, మనంతా తెలివితేటలున్న బ్యాచే వస్తున్నారు ఇవాళ. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇక్కడికి వచ్చాక ఎలా ఆడతారన్న విషయం ఎవ్వడికి తెలియదు. హైలైట్ విషయం ఏంటంటే వాళ్ళకి కూడా తెలియదు ఎలా ఆడతారు. ఇప్పుడు వాళ్ళు నాకు ఫ్రెండ్స్, అది ఇంపార్టెంట్ పాయింట్. హైలైట్ పాయింట్ ఏంటంటే వాళ్ళలో వాళ్ళు కూడా ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ దిస్ వీక్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. అచ్చ తెలుగు అమ్మాయిలు ఇద్దరు రాబోతున్నారు సూపర్ గా ఎంటర్టైన్ చేయడానికి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హరితేజ గారు అండ్ గీతా మాధురి గారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్ షోకి వాట్ అన్ ఎంట్రీ, చాలా బాగా కుదిరింది. నేను ఇచ్చిన ఇంట్రోకి తగ్గట్టు ఎంట్రీ ఇచ్చారు మీరు. లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఏంటో అర్థం కావట్లేదు. మీరిద్దరు లేడీస్ అండ్ జెంటిల్మెన్. అసలు మీరిద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్? యాక్చువల్లీ మేము అనుకుని ఫ్రెండ్స్ కాదు, అలా ఫ్రెండ్స్ అయిపోయాం. తెలియదు అంటే ఇంకా ఫ్రెండ్స్ కాకపోతే చండాలంగా ఉంటదనే పరిస్థితుల వల్ల అయిపోవాల్సి వచ్చింది. బాగోదేమో అని ఫ్రెండ్స్ అయ్యారా? మేము ఫ్రెండ్స్ అవ్వకపోయినా ఒక ప్రోగ్రామ్ పెట్టి ఒక రూమ్ లో మా ఇద్దరిని పడేయడం, ఆటోమేటిక్ గా మేము రాత్రంతా మాట్లాడుకోవడం, పొద్దున్నే ఫ్లైట్ కి లేట్ గా లేచి వెళ్ళడం. ఏముంటాయండి టాపిక్స్? నైట్ అంతా మాట్లాడు, మామూలు ఏముంటాయి అంటే ఎలా స్టార్ట్ అవుతుందంటే, నేను చెప్తా, నిన్న చూసావా, అమ్మో ఏమైంది, అది చూసావు నువ్వు, నేను ఇంకోటి చూసాను, ఏమిటి అక్కడికి వెళ్ళిందా, అలా చేసా, మళ్ళీ ఇదేమిటి అని. నాకున్న ఫ్రెండ్స్ అందరు నా పరువు తీసే ఫ్రెండ్సే తప్ప కొంచెం అందమైన టాపిక్స్ మాట్లాడొచ్చుగా. ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు అడిగాను, ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? నా ఫ్రెండ్స్ అందరిని నేను ఫస్ట్ చాలా యాటిట్యూడ్ అనుకుంటాను, ఆ తర్వాత వాళ్ళు మంచోళ్లే పాప, అంత యాటిట్యూడ్ లేదు. అంటే నన్ను కూడా అనుకున్నావు? 100% అనుకున్నా నేను. నీతోనే స్టార్ట్ అయిందంటే యాక్చువల్లీ. మీరు విడగొట్టడానికి అయితే పిలవలేదుగా? అయ్యో, విడివిడిగా పిలిచానే గానీ కలిసి పంపిస్తాం. ఎంత మేము మంచి ఫ్రెండ్స్ అంటే, తను నాలా అయిపోయింది, నేను తనలా మాట్లాడతానని, బయట ఎక్కడ కలిసినా హరితేజతో మాట్లాడితే మీతో మాట్లాడినట్టుందని. అంటే నందు అండ్ దీపు కూడా ఒకేలా ఉంటారు. ఒకటేలా. ఒక రోజు కాశీకి వెళ్తే నేను దీపు బోట్ మీద ఎవరో చూసి నందు గారు అని అరిచాడు, తర్వాత ఇంకోటి అరిచాడు. అదేంటో తెలుసా? మీరు హరితేజతో ఎందుకు? ఇది దీపక్ అండి, చూడండి ఇక్కడ దీపక్ ఉన్నాడు, నందు కాదు. దయచేసి ప్రోమోలో కన్ఫర్మ్ చేయకని చెప్పండి. ఇదే ప్రోమో కట్. మరి అప్పుడు మీ వారు ఎవరు ఏదైనా వదిలేయాలన్నప్పుడు నన్ను వదిలేశారండి, నేనే వెనక్కి వచ్చాను. అప్పుడు నందు తీసుకొచ్చాడు అనకే. నువ్వే ఇస్తున్నావు, నాకు సంబంధం లేదు. ఓపెనింగ్ క్లైమాక్స్ లాగా ఇంత అద్భుతంగా ఉంటే నెక్స్ట్ వచ్చేవి ఇంకెలా ఉంటాయి నాకు టెన్షన్ వస్తుంది. సూపర్ కాంబినేషన్. ఫస్ట్ జోడీ వచ్చారు, నెక్స్ట్ జోడీ ఎవరో చూద్దాం.
ప్లీజ్. థ్యాంక్ యూ. లేడీస్ అండ్ జెంట్మెన్ షోలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ జోడీ ఇక్కడ రాబోతున్నారు సూపర్ ఎంటర్టైన్ చేయడానికి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అమిత్ అండ్ బారిసే. ఒక అందం చూసా వెంటనే ఎదకి మందును పూసా ఆమె కళ్ళ లెక్క కరెంటా కన్ఫ్యూజన్ తన అందం పొగడలేనే ఎడ్యుకేషన్. చాలా బాగుంది. మీరు అలా డాన్స్ చేయడం నాకు చాలా ఆనందం సార్. ఎందుకంటే చాలా బాగా డాన్స్ చేస్తారు అండ్ చాలా బాగుంది. బట్ కాంబినేషన్ వల్ల ఇంకా బాగుంది. ఇందాక ఏదో ఇంట్రొడక్షన్ వచ్చేటప్పుడు ఏదో అన్నారు సార్ మీరు మిమిక్రీ చేస్తున్నారు. ఆపండి మీరు. మీరేనా? ఓకే ఓకే. ఏదైనా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చెప్పొచ్చు కదా. బ్యూటిఫుల్ గానా? ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ముందు బ్యూటిఫుల్ గా ఎలా చెప్తావు? వడ్రాది అమిత్ మన ఫ్రెండే కదా. మన ఫ్రెండ్ ఏంటి? పోనీ మీ ఫ్రెండ్. ఏమున్నావే పిల్ల. నా పాట ఇంత దరిద్రంగా పాడతావా? మంచిగా పాడు. నాకు అంతే వచ్చు. నేను ఎలా పాడినా అలాగే వస్తుంది అది. వాట్ ఏ వాయిస్. థాంక్యూ సో మచ్. It's a stone on audience. It's a stone on audience. అసలు ఎందుకు ఈవిడతో ఫ్రెండ్షిప్ చేయాలి? అంటే ఆ షోలో వెళ్ళినప్పుడు రోలీ నాకు ఫస్ట్ పరిచయం అయ్యిండు. రోల్ లాగా ఇంకో మంచి అబ్బాయి నాకు పరిచయం అయితే బాగుంటదని అప్పుడు భానుకు. రోలీ ఎంత మంచి ర్యాపరో తను చాలా మంచి ర్యాపర్. యా షీ ఇస్ వెరీ గుడ్ ర్యాపర్. యో బాయ్ లెట్స్ స్క్రాచ్. ఏ యు సింగింగ్ రే. ఈ రోజు మా ఈ షో టైటిల్ కి ఒక సార్థకత జరిగినది. లేడీస్ అండ్ జెంట్మెన్. సో ఇదే ఎనర్జీతో ఇవాళ షో కంటిన్యూ చేద్దాం. మిగతా కాంబో కూడా వచ్చాక రూల్స్ చెప్తాను. థాంక్యూ. నిన్ను చూడ బుద్ధైతాంది రాజిగో మాట్లాడ బుద్ధైతాంది రాజిగో. ఓకే సో మై లేడీస్ అండ్ జెంట్మెన్ షోలో ఇప్పుడు వచ్చే ఈ మూడో జోడి అస్సలు సిస్సలైన దోస్తీకి నిర్వచనం. ఎందుకంటే అక్కడ రామ్ భీమ్, ఇక్కడ ధన వేణు. అక్కడ రామ్ భీమ్, ఇక్కడ ధన్వేన్. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండే కోఆర్డినేషన్, కాంబినేషన్, మ్యానిపులేషన్, వాళ్ళిద్దరు ఒక సెన్సేషన్, సూపర్ బాండింగ్ వాళ్ళిద్దరి మధ్యలో. వాళ్ళిద్దరి స్టేజ్ మీకు వచ్చాక మీరే అంటారు ఇది అసలు సిస్సలైన దోస్తి అని. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెం. నేను ఇప్పుడే మీ ఇద్దరు గురించి మాట్లాడతాను. కాంబినేషన్, కోఆర్డినేషన్ అవన్నీ. ఇద్దరు కలిసి డాన్స్ చేయగానే తెలిసిపోయింది. ఇరిటేషన్ అన్న. మనం ఇంత తిన్నా పొట్ట చేత భయ బుగ్గలో సరే మా అసలు ఇప్పుడు వాళ్ళ సిగ్నేచర్ అనుకోండి, వాళ్ళు రాగానే హక్ చేస్తున్నారు, హే బాగున్నావా అది అని. అలాగే మీది ఇది ఒకటి అనట, మేము బాగానే ఉన్నాం మీరు బాగుండండి అని ఇలా హక్ చేస్తాను అంతే. చక్కని ప్రోమో. ఇది ప్రోమో కోసం ఎలా ఉంటుంది చూడు ప్రోమో. యాక్చువల్లీ మేము బాగానే ఉన్నాం. మేము అని చెప్పు. మేము బాగానే ఉన్నాము. ధనరాజ్ గారు, మీరు వేణు గారికి ఒక విషయానికి థ్యాంక్స్ చెప్పాలంటే ఏ విషయానికి? దేనికి చెప్పాలి? వాటి నా హక్కుగా ఫీల్ అవుతున్నప్పుడు. టార్చర్, ఈ ఫ్రస్ట్రేషన్ వాడి వల్ల ఏదైతే అనుభవిస్తున్నానో అది జన్మజన్మలకి కావాలని కోరుకుంటున్నాను.
మీరు బయట జరిగే విషయాలు మైక్ పెట్టిన తర్వాత స్టేజ్ మీద మాట్లాడుకోరు చూడండి సార్. దానికి నేను థ్యాంక్స్ చెప్పాలి మీ ఇద్దరికి. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి నువ్వేం చెప్పక నేనేం చెప్పను అన్నట్టు చాలా చక్కగా ఉంటారు. అది ఫ్రెండ్షిప్ అంటే. అంతేగా అంతేగా. అన్ని ఒకసారి ఓపెన్ చేస్తే ఫుల్ ఎపిసోడ్ ఏమి ఇస్తాం? ఫుల్ ఎపిసోడ్ కంటెంటే ఉంది మన దగ్గర. బట్ ఎస్ ఈ బాండింగ్ ఎప్పుడు ఇలా ఉండాలి. సో సూపర్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలి. మీకు పోటీగా 2 జోడీలు ఉన్నాయి. వాళ్ళ మీద మీరు గెలవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు పోటీ కాదు భయ్య, మీరు పోటీని పెద్దాక అనకండి. ఏ? వాళ్ళకి మేము పోటీ అనండి. అసలు గేమ్ షో అనగానే గీత గారు ఎలా ఉంటారో మీకు తెలీదా? మీకు అందరూ ఒక ఆవిడ తెలియదు. అసలు విన్ అవడం కోసం ఏమైనా చేస్తారా? ఆవిడ చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి. మేము ఏం చేసినా మాకేం రాలేదు అక్కడ. ఏంటి? వేరే వాళ్ళకేగా వచ్చాయి అన్ని. ఏంటి మీకు ఏం రాలే? ఇది కప్పు భయ్యా. నువ్వు భయ్యా కప్పేవాడు ఇలా అన్నాడు, ఇలా అంటాడు, లేకపోతే ఇలా అంటాడు. అమ్మా ఇది కప్పు, ఇది తప్పు, ఇది తప్పు. ఇది రెడీయా? రెడీ. ఓకే, పొజిషన్ ప్లీజ్. పాటలు పెట్టి ఆయన ఎవరో గానీ నేను చూడకుండానే ఆయనకు నేను ఫ్యాన్. ఇప్పుడే వచ్చారు కదమ్మా, 10 నిమిషాల తర్వాత మనసు మార్చుకుంటారు. మీ ఇంటికి ముందు గేటు అది దూకాలంటే టౌటు. మీకు చెప్పాను కదా అనవసరంగా మీరు ఆ డైలాగ్ అన్నారు, తర్వాత మనసు మార్చుకుంటారని. దీనికి ఏమైనా సంబంధం ఉందా ఆయన పెట్టిన పాట? అవును సంబంధం ఉందండి. ఉందా? మా ఇంటికి ముందో గేటు, ఆ తర్వాత అక్కడ ఉంటుంది, అక్కడ ఉందో లైట్. మ్యూట్ నొక్కితే రాదేంట్రా? ఆ రిమోట్ కి కావాల్సిన బటన్స్ అన్ని మేము క్యారీ చేస్తాం. నాకు మాత్రం మీరు ఈ రౌండ్ ఆడి గెలిచి చూపించండి చాలు. ఓకే. ఇక్కడ నుంచి మీ పార్ట్నర్ మీకు ఒక వర్డ్ కి సంబంధించిన స్టేట్మెంట్ ఆర్ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. అది ఏంటనేది మీరు గెస్ చేయాలి 20 సెకండ్ల లోపులో. వాళ్ళు మాట్లాడడం మొదలెట్టిన తర్వాత ఈ కర్టెన్ డౌన్ అయిపోతుంది. ఈ కర్టెన్ డౌన్ అయిపోయి పూర్తిగా వెళ్లే లోపులో మీ పార్ట్నర్ చేత ఆన్సర్ చెప్పించాలి. మీరు ఆడుతున్నప్పుడు మీ వెనకాల ఉన్న స్క్రీన్ మీద ఆన్సర్ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది. మీరు చూసారంటే 2 మొట్టికాయలు. అందరికీ ఆన్సర్ తెలుసు. మీ పార్ట్నర్ మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఆన్సర్ చెప్పాలి. ఈచ్ టీమ్ కి 3 వర్డ్స్ ఉంటాయి. ఓకే సూపర్. రూల్స్ అర్థమయ్యేగా? ఆయన పెద్ద గజల్ శ్రీనివాసం, మీరు ఆయన శిష్యులు. ముందుగా మా తరఫు నుంచి మీ అకౌంట్స్ లోకి 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తాం. అండ్ ముందుగా మీ ఇద్దరిలో ఈ రౌండ్ ఎవరు ఆడతారు? నేను కమ్యూనికేట్ చేస్తాను. నేను ఆన్సర్ ఆన్సర్ గురుగారు ఇట్రండి మీరు. Here we go. First word on screen please. పిల్లలు బయట నుంచి లోపల వస్తే తీస్తారు. పిల్లలు బయట నుంచి వచ్చినప్పుడు ఇంట్లో వచ్చినప్పుడు ఏదో తీస్తారు. పెద్దోళ్ళు పిల్లలు ఏదో తీస్తారు. డైపర్ తీస్తా. 4 3 డైపర్స్ 2 డైపర్స్. సూపర్. రాంగ్ ఆన్సర్. ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతా అందని కలా. ఓ అక్కడ నుంచి వచ్చేటప్పుడు పెద్ద నువ్వు వెళ్ళు నన్ను చూసుకుంటా అంటే నువ్వు అన్ని వైపులా అల్లుకోకిలా. దిష్టి బొమ్మ చాలా బాగా చెప్పారు. పిల్లలు బయట నుంచి ఇంటికి రాగానే తీస్తారు. ఆవిడ డైపర్ అన్నారు. డాల్స్ అని చెప్పినా దిష్టి తీస్తారు. యాక్చువల్లీ తను చెప్పింది బొమ్మ. నేను బొమ్మ అని చెప్పాను కదా. ఒక్క నిమిషం ఇప్పుడు వస్తా. ఇంకా లాగదు తెగిద్ది. ఓకే ఫస్ట్ వర్డ్ అయిపోయింది. దిష్టి బొమ్మ చెప్పలేకపోయారు. నో ప్రాబ్లం. రాంగ్ ఆన్సర్ కాబట్టి మీ అకౌంట్ లోంచి 10,000 రూపీస్ మైనస్. వెంటాడుతూ వేధించాలా, మంటైనను సాధించాలా, కన్నీటిని కురిపించాలా, జ్ఞాపకమై రగిలించాలా, మరుపన్నదే రానియవా దయలేని స్నేహమా. ఆయన ఏ లిరిక్ బెటర్, మంటై నన్ను సాధించాలా అని బెటర్. Second word on screen please.
నువ్వంటే నాకు ఇష్టం, అప్పుడప్పుడు నువ్వంటే నాకు కోపం, ఇరిటేషన్, నువ్వంటే నాకు అప్పుడప్పుడు నువ్వంటే నాకు అప్పుడప్పుడు కోపం రా, ఇష్టం, లవ్. 5 4 ఏంటిది 3 చూడొచ్చా? ముక్కు బయలుది 2 1 ఫైనల్ ఆన్సర్ ప్లీజ్. ఏంట్రా ఆయన ఎంత బాగా చెప్పాడు, నువ్వంటే నాకు నస్స నస్స. నాకు ఇందాని చూడు కొడేస్తున్నారు. ఇప్పుడు నస అని రాగానే నువ్వంటే నాకు అని ఆవిడని చూపించారు. ఎవరైనా మాట్లాడుతుంటే మనకు అలా అనిపిస్తుంది, కొందరు గొంతు వింటే మనకి అలా ఏమైనా అనొచ్చు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? ఎంత మంచి వర్డ్ అది నస. మీ అకౌంట్ లోంచి 10,000 మైనస్ కాగా 80,000 మిగిలింది మీ దగ్గర. వెల్ ప్లేడ్ మా. ఓ పని లేదా, మీరు ఇటు రండి, మీరు ఎటు వెళ్ళండి. ఒకసారి అది ట్రై చేయండి. వాడు గెస్ చాలు దా. ఇప్పటి వరకు ఆ పదం ఆ టీవీ మీద చూశారు, ఇక నుంచి కిటికీలో చూస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ ఆన్ స్క్రీన్. థర్డ్ వర్డ్. టూ మచ్. మాటలు ఎలా ఉంటాయి? చిరాగ్గా ఉంటాయి. కొంతమంది మాట్లాడితే బాగుంటాయి, గోరింక లాగా అలా ఆ టైప్ లో. పక్షుల్ని చూసి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దరిద్రుడా సార్ ఎవరు తిడుతున్నారు సార్? 3 నష్టగా ఉంటది. 2 చింతపండు చింతపండు చింతపండు. ఏ సూపర్. కొంతమంది మాటలు ఎలా ఉంటాయి? చింతపండులా ఉంటాయి, చింతపండులా ఉంటాయి. చింతపండు మాటలు నేను ఫస్ట్ టైం విన్నాను. అమిత్ 2 సార్లు ట్రై చేసినా కూడా చెప్పలేకపోయింది. బాణిలా ట్రై చేయగానే చెప్పేశాడు. అనవసరంగా ఇందాక నుంచి నస అన్నారు కానీ అది నసగా చింతపండు చింతపండు. అమ్మ ఇదో పక్షుల పేర్లు వాడు ఏంటది? గోరింక. బేసికలీ ఆవిడ నోటి నుంచి గోరింక అని వస్తే గద్దారాబంధులా అని సౌండ్. ఈయన 2 పోగొట్టాడు కదా, అమ్మ నేను కూడా 1 పోగొడతాను. కానీ చింతపండులాగా ఎలా భయ్యా మాట్లాడి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది కొంతమంది మాట్లాడితే ఎలా ఉంటుంది? చింతపండులా ఉంటుంది, చింతపండులా ఉంటుంది. భయ్యా ఆన్సర్ తెలుసు కదా, చిలక చింతపండు. చిలక పలకలు. భయ్యా చెప్పాడు ఆయన. ఆడియో ప్లే చేస్తున్న ఆయనకి నా 1,000,000,000 చింతపండులు. ఇప్పుడే మనం వీళ్ళిద్దరి చింతపండు మాటలు విన్నాం కాబట్టి 1,00,000తో మొదలు పెట్టి నేను ఇచ్చిన డబ్బులు కూడా పోగొట్టుకుని అదే హైలైట్. ఇది 70,000 నో ప్రాబ్లం. ఓకే నెక్స్ట్. మీరు ఎవరిని వెళ్ళమంటే వాళ్ళ వెళ్తారు. ఓకే సరే ఎవరిని పంపించండి అన్నప్పుడు మీరే మాట్లాడారు, వాళ్ళు మాట్లాడేది కాబట్టి మీరే ఆడతారు. వాళ్ళు అవకాశం ఇస్తే అసలు ఎపిసోడ్ అంతా మాట్లాడేలా లేరు. మిమ్మల్ని చూసి మీరు నేర్చుకుందామని. నేర్చుకుందాం. వాళ్ళ మూడింటికి ఇలా చెప్తే బాగుంటది. అలా కూడా చెప్పొచ్చు. చింతపండు కలిపేది నువ్వా నేనా? పులిహోరేగా. మా పులిహారలో కూడా చింతపండు ఉంటుంది. అదే కదా. చింతపండు వల్ల గల ఉపయోగాలు ఏంటనేవి ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థములు ఒకసారి చూద్దాం. ఇద్దరు మేధావుల్లోంచి ఎవరు ఇట ఆడుతున్నారు, ఎవరు అట ఆడుతున్నారు? మడత పెట్టి వెళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి. ఫస్ట్ వర్డ్ ఆన్ స్క్రీన్. రాత్రి పూట్ల భోజనాలు చేసేసి మేడ మీద కూర్చుని పిల్లలందరితో కూర్చుని మంచం చూపిస్తూ మంచం చెప్తారు. చందమామ చెప్తారు. చందమామ ఆ, వెన్నెల తర్వాత ఏం చెప్తారు? వెన్నెల కథలు చందమామ కథలు. రైట్ ఆన్సర్. ఫస్ట్ వర్డ్ రైట్ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి మీ అకౌంట్ లో 25,000 రూపీస్. నాకు చిన్న డౌట్. ఆవిడ డ్రెస్ మీద మిర్రర్స్ ఉన్నాయి, సో ఆ రిఫ్లెక్షన్ అక్కడ కనిపిస్తుందా? దీన్నే ఇది చింతపండు డైలాగు. సెకండ్ వర్డ్ ప్లీజ్. నా మొగుడు ప్రతి రోజు ఇంట్లో ఇది పట్టుకుని తిరుగుతూనే ఉంటాడు, వదలనే వదలడు అని వెటకారంగా ప్రేమగా భార్యలు అంటూ ఉంటారు.
మల్లెపూలు, ఏది పట్టుకుని తిరుగుతూ ఉంటాడు? మందు బాటిల్, మందు బాటిల్. ఫైవ్, ఫోన్, త్రీ, రిమోట్. ఎస్ రాంగ్ ఆన్సర్. ఓకేరా నీ టాలెంట్ ఒప్పుకున్నా. ఓకే చీర వదిలేసేవేరా. ఆవిడ కరెక్ట్ గా చెప్పారు. కాకపోతే ఈ మధ్య ఎవరు చీరలు కట్టుకుంటలేదుగా ఇంట్లో. నువ్వు బాగా చెప్పావు. మీరు బాగా చెప్పారు. మంచి మంచి ఆన్సర్స్ ఇచ్చారు ఆవిడ. మందు మందు బాటిల్. ఇంట్లో ఎవడన్నా బాటిల్ పట్టుకు తిరుగుతూ ఉంటాడా? మాక్సిమం ధనరాజ్ తిరుగుతాడు అనుకో. అబ్బా ఏంటి ఇంట్లో కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటారా? సామెత. చెప్పింది కొంగు కాదు, బాటిల్. బాటిల్. ఆన్సర్ చెప్పలేకపోయారు కాబట్టి మీ అకౌంట్ లోంచి 10,000 రూపీస్ మైనస్. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్. మనం షాపుల్లోకి వెళ్తున్నప్పుడు బట్టలు కొంటున్నప్పుడు ఒకటి కొంటే ఇంకొకటి అయిపోతుంది ఫ్రీ. దాన్ని తెలుగులో తెలుగులో ఉచితం. కరెక్ట్. ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఆయన ఉచితం పెడితే ఉచితం మీద పాట పెడతారు మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. గీతా మాధురి గారు రైట్ ఆన్సర్ చెప్పినందుకు ఆవిడ పాడిన పాట పెట్టారు. మేము లోకల్, అందుకే ఈజీగా అన్ని తెలిసిపోయాయి. 2 తెలిసే ఆన్సర్స్ అని ఆయన కనిపించి చేసి పెట్టిన పాట. ఓకే ఓకే. ఎవరికైనా ఇంట్లో ఒకరికి ఒంట్లో బాగోతే బాధపడాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒంట్లో బాగోపోతే మనం బాధపడక్కర్లేదు. లాస్ట్ ఆన్సర్ కూడా రైట్ ఇచ్చినందుకు మీ అకౌంట్ లోకి 25,000 రూపీస్. ఇలా ఆట బాగుంది. మా అకౌంట్ నుంచి ఒక 2,000 వాళ్ళకి ఇచ్చి మళ్ళీ దాన ధర్మ జాలిగుండే మళ్ళీ చింతపండు జాలి అంటారు. ఓకే ద క్రేజియస్ట్ కాంబో. నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది, గుండె గట్టిగా కొట్టేసుకుంటాది. మీకు ఒక బంపర్ ఆఫర్ ఉంది సార్. బెనిఫిట్ అందరూ మామూలుగా దిగుతున్నాక కాసేపటికి ఒంగుంటారు. మీకు అది దిగడం మొదలెట్టిన దగ్గర నుంచి ఒంగోవాలి మీరు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఇక్కడే చెప్దామని. ఓకే ఫస్ట్ వర్డ్ ఆన్ స్క్రీన్. ఇది ఉంటే అదృష్టం అంటారు కదా, మన బాడీలో ఉంటది అది నల్లగా. నల్లగా మన బాడీలో ఉంటది కదా. ఏంటది? మచ్చ. ఏంటది? పుట్టుమచ్చ. కరెక్ట్. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ 25,000. నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా. నా జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది నువ్వేరా. సెకండ్ వర్డ్ ఆన్ స్క్రీన్. ఒక పదానికి లాస్ట్ లో ఒకటి ఉంటది కదా, దాని తెలుగులో ఏమంటారు? పదానికి లాస్ట్ లో కామా, ఫుల్ స్టాప్. అన్నం పెట్టేటప్పుడు అంటాం కదా ఈ ముద్ద తినే అని. లాస్ట్ ముద్దని ఏమంటారు? బంగారం ముద్ద, వెన్న ముద్ద. ఇంకా వెన్న ముద్ద. ఇంతే అంటారు కదా. ఇంతే ఉంటది అది. వడ్డిస్తారు ఇట్లా 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 వడ్డిస్తారు కదా కొంచెం. అది ఏంటి ముద్ద? నెయ్యి. చెప్పాక అప్పుడు నేను ట్రై చేస్తా అంటున్నా. ఇక్కడ నుంచి చెప్పండి. అసలు కంటే కొసరు. సో మీ అకౌంట్ లోంచి 10,000 రూపీస్ మైనస్. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్. అరకులో డ్రైవ్ చేస్తుంటే చాలా బెండ్లు ఉంటాయి. దాని తెలుగులో పెన్ బెండ్. పెన్ బెండ్. అవును దాని తెలుగులో. ఒక కథలో ఇది ఉంటే బాగుంది అనుకుంటాం. మలుపులు. యా కరెక్ట్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. Well played. 1,40,000 in your account. Hey, we are same yaar. Thanks yaar. మీరు 70,000 ఉన్నారు. ఇంటూ 2 టైమ్స్ వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు యాక్చువల్లీ. సరే పని చేద్దాం. మిగతా ఇద్దరు ఇవ్వచ్చు అని అన్నారు కాబట్టి ఓకే. కాబట్టి ఈసారి ఏంటంటే నేను వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఇద్దరులో ఎవరు ఆన్సర్ చెప్పినా మీకు 25,000. వావ్. మీరు రెడీయా? రెడీ. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నాడంటే తెలుగులో ఏమంటారు? టైట్ వేయడం. పులిహోర కలుపుతున్నాడు. అందులో సగం చాలు. పులిహోర. రైట్ ఆన్సర్. ఈ పాట ఏంటి అసలు? తీసుకున్నారు ఆయన. అల్టిమేట్ అసలు. ఇంకా పడుకోడి వాళ్ళ వాడు రాత్రంతా పాటలు ప్లే చేసి మొత్తం లిస్ట్ తయారు చేస్తాడు రేపటికి. లవ్లీ. అసలు నాకు ఎవ్రీ ఎపిసోడ్ కి రావాలి. మీరు నెక్స్ట్ టైం ఏ టూర్ వెళ్తున్నా తీసుకెళ్ళండి మేడం. తప్పకుండా. తేకపోయినా పర్లేదు, వదిలేసినా పర్లేదు.
ఫస్ట్ జోడీ 95,000. సెకండ్ వన్ విత్ 1,40,000. థర్డ్ వన్ ఆల్సో సేమ్ 1,40,000. ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం మనం. స్కోర్లన్నీ దగ్గరలో ఉన్నాయి. బట్ సెకండ్ రౌండ్ మీ ఇద్దరి మధ్యలో ఉండే కాన్ఫిడెన్స్. అయ్యో అయితే ఉండదేమో. ఈ పదాన్ని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఏంటి గేమ్ ఏంటి? పాడు గజాల అదే పేరు. 6 నెలల 6 ఏంటి సావాసం. అవుతారనుకున్నారా? ఇదేంటి సార్ అక్కడ రౌండ్ 2 లేడీస్ అండ్ జెంట్మెన్. పాడు గజాల పాడు. ఇప్పుడు మీరు చాలా సింపుల్ గా పాట పాడతారు. అమిత్ భయ్య చాలా అద్భుతంగా పాడతాడు, ఈల వేస్తాడు. వేణు గారు అద్భుతంగా ఒక టైప్ ఆఫ్ సింగింగ్ అద్భుతం. ఈ రౌండ్ పాటకు సంబంధించింది కాబట్టి ఒక్కో టీం నుంచి ఒక్కొక్క 1-2 లైన్స్ తో స్టార్ట్ చేద్దాం. సో అమిత్ గారు అడిగా అడిగా ఎదలోలయ నడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరను తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మన కథే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా. వండర్ఫుల్. థ్యాంక్ యూ. మన లోపల వచ్చేస్తుంది శృతి లయ మొత్తం అన్ని గాని నోట్లోంచి రాట్లా. కానీ నేను కూర్చొని పాడతాను కాన్ఫిడెంట్ గా అని చెప్పి కూర్చొని అలా ఎత్తంగానే అందరూ షాక్ అయ్యారు. నీలో ఇంత అద్భుతమైన సింగర్ ఉన్నారా అని. అది మీకు ఇప్పుడు నేను వినిపిస్తాను. ఇదేదో ఛానల్ మార్చే అవకాశం లాగే ఉంది. స్వరరాగ గంగా ప్రవాహమే అన్నగానే అందరు లేచి క్లాప్స్ కొట్టారు. నాకు అంతవరకు వచ్చని చెప్పాను. వాడు ఆ సాంగ్ కాబట్టి దీన్ని కంటిన్యూ చేస్తాను. స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తేయ సంకేతికానికే పలికే తరరారరా. స్వరరాగ గంగా ప్రవాహమే. ఓకే ఇట్స్ లేడీస్ టైం. హరికథ బుర్రకథ కాకుండా పాట మాత్రం పాడు. హరితేజ చెప్పే కదా హరికథ వినండి. ఆ రోజు ఈ రోజు టీ కాఫీ లేదు. కొన్నాళ్ళైతే ఇదే హరికథ ఏమో అనుకుని ట్రావెల్ అయ్యాను భయ్యా. లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీద హరికథ చెప్తాంటావేమో అనుకున్నా నేను. అది ప్రదీప్ షోలో వచ్చాడు నల్ల డ్రెస్ జోకర్ బొమ్మ అన్ని వేసుకొని హరికథ చెప్పంటే నేను గీత అమ్మో ఎంత మందిని కాపాడాలి భయ్యా నేను రిమోట్ పట్టుకోకుండా. కోట్ల మంది ప్రేక్షకులకి త్రుట్లో తప్పిన పెను ప్రమాదం. ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటాడా అచ్చు నీలా శిల్ప సంపద జగత్తు చూడని మహత్తు నీవెలే నినమ్ము తాకి తలంచి తరించినా నిషీదులన్నీ తలొంచే తుషారానివా. సో దీంతో శుభ్రతంగా మన రెండో రౌండ్ పాడు గజాల పాడుకి కొబ్బరికాయ కొట్టాం. గుమ్మడికాయ కొట్టే ఎప్పుడో చెప్పు. మీరు సుత్తించుకుని గంట కొట్టాక గుమ్మడికాయ కొడతాం. అసలు విషయం ఏంటంటే పాడు గజాల పాడు అనేది ఒక వేలం పాడు. ఇప్పుడు మీ టీమ్స్ నుంచి ఒక్కొక్క గెస్ట్ వచ్చి ఈ చైర్స్ లో కూర్చుంటారు. సో ఐ రిక్వెస్ట్ అమిత్ గారు. నేను
ఒక టాస్క్ గురించి చెప్తాను. ఆ టాస్క్ మీ పార్ట్నర్ ఎంత బాగా చేయగలరు అని మీ కాన్ఫిడెన్స్ బట్టి మీరు వేలం పాట పాడతారు. ఎవరైతే హైయెస్ట్ బిడ్ చేస్తారో ఆ పార్ట్నర్ కే ఆడే అర్హత ఉంటుంది. అండ్ అది కనుక సక్సెస్ఫుల్ గా మీరు చెప్పినట్టు ఫినిష్ చేస్తే ఎంతైతే వేలం పాట పాడతారో దానికి డబుల్ అమౌంట్ మీకు యాడ్ అవుతుంది. ఒకవేళ ఆ టాస్క్ మీ పార్ట్నర్ చేయలేకపోతే మీరు ఎంతైతే వేలం పాట పాడారో అది హాఫ్ ఆఫ్ మిగతా 2 టీములకి వెళ్తుంది. అదిరిపోయింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్ వారి పాట కూడా చెప్తాను. అక్కడి నుంచి మీ వేలం పాట మొదలవుతుంది. 5,000 రూపాయలకి ఈ ఛాలెంజ్ మొదలవుతుంది. మీ పార్ట్నర్ 300 సెకండ్స్ టైం మోసంబి బత్తాకాయ జ్యూస్ మిషన్ ఉంటుంది. ఆ బత్తాకాయ జ్యూస్ నింపేది ఒక చిన్న బాటిల్లో గాజుబాట్ 200 ml 180-200 ml బాటిల్. మా ఉద్దేశంలో 300 సెకండ్లో 2 బాటిల్లో ఈ జ్యూస్ నింపగలరు అని 5,000 రూపాయలు. మా పాట 7,000 8,000 10,000 15,000 3 బాటిల్లు 18,000 18,000 3 బాటిల్ 20,000 4 బాటిల్లు 20,000 4 బాటిల్లు 25 4 బాటిల్ 25,000 పెట్టి నువ్వు 1,00,000 పెట్టి 4 బాటిల్లు 27,000 పిండేటప్పుడు ఎట్లా డ్రెస్ మీద పడిపోతావు 4 బాటిల్ పిండలేదా? మరి ధనరాజు పిండుతాడేమో. వాడు సన్న చేతులు ఎడ పిండుతాడు. చలో 4 బాటిల్ 40,000 అదే బాటిల్ 10. 5 బాటిల్లు 60,000 ఓకే మనం డ్రాప్. 150 బత్తాకాయల రసం తీసి పంచాను అందరికి. నాకు చాలా ఎక్స్పీరియన్స్. నో ఇష్యూ. కొట్టు ఒకటెయ్యి. 70,000 5 బాటిల్ 70,000 5 బాటిల్లు ఒకటోసారి. 5 బాటిల్లు 75,000 అప్ప 75,000 అబ్బా ఒకటోసారి అబ్బా. 5 బాటిల్లు 1,00,000 వేణు 5 బాటిల్లు 1,00,000 రూపాయల 1,000 రూపాయలు. ఓకే మేము డ్రాప్. 1,00,000 రూపాయలు. ఆయన అన్నిటికీ డబ్బులు లేవు. 1,01,000 5 బాటిల్లు రెండోసారి. 1,01,000 5 బాటిల్లు 300 సెకండ్లు మూడోసారి. డన్. పూర్తిగా నిండిన 5 బాటిల్లు 300 సెకండ్ లోపల మీరు పూర్తి చేస్తే 1,01,000 రూపాయలకి ఈ ఛాలెంజ్. రెడీయా? రెడీ. Your time starts in 3, 2, 1, go. పచ్చడి పెట్టేస్తుందా? సగం సగమే కోయండి కాయని. సగం కోసి పిండని కావాలంటే. నువ్వేనమ్మా 5 బాటిల్ 1,00,000 2 బాటిల్తో పోయేది. ఏయ్ 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 ఆయన 2 అన్నప్పుడు రెండిటికి మీదే మీరు వేలం పాట పాడాలి. మీరు ఎందుకు అన్నారు మరి? మీ మొహాల మండ అనాలని. అందుకే నందు 6 ప్యాక్ చేశాడు. ఇప్పుడు అర్థమైంది మీరు ఇంత ఫాస్ట్ గా. Nine, 8, 7, 6, 5, గీత సూపర్ గీత 5 బాటిల్ 2, 1. ఒకటి 2, 3, 4, 5. ఎంత ఇప్పుడు 1,00,000? 1,01,000 అమ్మా. అందులో 50,500 వీళ్ళకి, 50,500 వాళ్ళకి. గుడ్ న్యూస్ ఏంటంటే మీ ఫ్రెండ్ అంటే మీ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది, మీరు చేయగలరు. మీకు విషయం తెలుసా? కాన్ఫిడెన్స్ లేదు పాప. నేనే పెట్టుకో అని చెప్పా. గెలవడం తర్వాత పెట్టి చేయగలదు అని మీరు పందెం వేశారు కదా. దట్ ఈస్ ఇంపార్టెంట్. డబ్బులన్నీ పోయాయి కానీ కాన్ఫిడెన్స్ వచ్చింది 1,01,000 పోయాక. అలా పడుతూ ఉంటేనే కదా ఎప్పటికైనా లేస్తారు. మౌనంగానే ఎదగమని బత్తాయి రసం మనకి బత్తాయి నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ పిండమని జ్యూస్ నీకు చెప్పింది. వెల్ డన్ గీత గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. వెల్ ప్లేడ్. ఫస్ట్ టీమ్ కి 1,45,500 ఉంది మీ అకౌంట్ లో.
అండ్ గీత గారు, హరితేజ గారు, హే 39,000. ధన్వన్ టీమ్ మన దగ్గర 1,95,500 రూపీస్. వెళ్ళేటప్పుడు ఇస్తారుగా? తప్పకుండా ఇస్తాం మొత్తం. అయ్యో. ఇంకా అవలా, ఇట్స్ రివెంజ్ టైం. ఇప్పుడు మీ వాళ్ళ మీద మీరు బిడ్డింగ్ చేశారు కదా, ఇప్పుడు రివర్స్ వాళ్ళు మీ మీద బిడ్ చేస్తారు. భాను గారు, గీత గారు, ధనరాజ్ గారు. సో రెండోసారి ఆడుతున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ గేమ్ రూల్స్ అర్థమయ్యాయి కాబట్టి ఈసారి ట్విస్ట్ ఏంటంటే మీ బిడ్డింగ్ ఈసారి 1000s లో కాదు, 5 మల్టిపుల్స్, 5,000, 10,000, 15,000 అలా. సో మీ పార్ట్నర్స్ కోసం మీరు బిడ్ చేస్తున్న ఈ ఛాలెంజ్, ఈ టాస్క్ ఏంటంటే 300 సెకండ్లో మన వంటింట్లో ఉండే పప్పులు, పోపుల డబ్బాలో ఉండే ఇలాంటి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, సెపరేట్ గా బౌల్స్ లో పెట్టున్నాయి. వాటిల్ని 300 సెకండ్స్ టైమ్ లో వాటి స్టిక్కర్లు అంటించున్న జార్స్ లోకి వాటిని షిఫ్ట్ చేయాలి. లైక్ కందిపప్పు అని ఉంటే కందిపప్పు డబ్బాలు వేయాలి. ఈ వేసే ప్రాసెస్ లో చేత్తో గానీ ఆ బౌల్ గానీ ఎత్తకుండా స్పూన్ తో తీసి అందులో వేస్తాం. దాని మీద పేరు రాసిన స్టిక్కర్ ఉంటది కదా, ఆ స్టిక్కర్ నిండేంత, అంటే స్టిక్కర్ దీని కిందకి వెళ్ళేంత చాలు. కానీ 300 సెకండ్లో 4 డబ్బాలు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వారి పాట 20,000 రూపాయలు. ధనరాజ్ గారు 25, భాను గారు 30. పెద్దదో ఉన్నట్టు. తర్వాత పాడలే స్టిక్కర్ పెట్టే 35,000 ఒకటోసారి. 55,000 భాను గారు. 55, 60, 60,000 ధనరాజ్ గారు ఒకటోసారి. 60,000 ధనరాజ్ గారు రెండోసారి. అప్పు తీసుకోవచ్చా? ఇంకోటి ఏంటంటే ఒకవేళ వాళ్ళు చేయకపోతే 30,000 మీకు కూడా వస్తాయిగా. వస్తాయిలే, కానీ మాకు చెయ్యాలని ఉంది. 60,000 ధనరాజ్ గారు మూడోసారి. 15 ఐటమ్లు ఈ టేబుల్ మీద ఉన్నాయి. వీటిని ఈ స్పూన్ సహాయంతో వీటిని ఇలా తీసుకుని వెళ్ళి అక్కడ, అంటే ఇది ఏ డబ్బాలో ఉంటే కరెక్టో ఆ డబ్బా మూత మీద అందులో వేయాలి. సో 15 ఐటమ్లు, 4 డబ్బాలు, 60,000 రూపాయలు. వెనుక రెడీయా మీరు? రెడీ. టైమర్ ఆన్ స్క్రీన్. ఓకే, యువర్ గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. డబ్బా జరుపుతున్నావు. డబ్బా పడిపోతుంది, చేత్తో పట్టుకో. వేసినప్పుడు ముట్టుకోకండి, వేసిన తర్వాత కానీ ముందు కానీ. ఏం పర్లేదు, చాలా టైం ఉంది, చాలా టైం. కమాన్ కమాన్ కమాన్, yes. పేరు రాసున్న స్టిక్కర్ ని దాటాలి. Last 2 minutes, 120 seconds to go. మైదా పిండి, అది కింద పడింది మైదా పిండి. ఓకే, కందిపప్పు. యా. Come on. Hey. Last 35 seconds. అయ్యో, కింద 32. ఓకే, పెద్ద బట్టని డబ్బా తీసుకో, దానికి కొంచెం తక్కువ ఉందా లేదా చూసుకో. ఇది నిండిపోయింది. ఏది డౌట్ ఉందో అది నింపుకోండి, ఎందుకంటే ఫుల్ అవ్వకపోతే కౌంట్ అవ్వదు. త్రీ, 2, 1.
వెల్ ప్లేడ్ బ్రదర్. సూపర్. చాలా టఫ్ గేమ్ ఇది. స్పూన్ తో ఇక్కడ తీసుకెళ్ళి అందులో వేశారు. మనం అనుకున్నట్టు మన ఛాలెంజ్ ప్రకారం సో ఎన్ని అయితే ఇక్కడికంటే పైకి వెళ్ళాయో అది బాట్ కింద లెక్క. రైట్. మనం 4 చేయాలి. ఎంతో కాన్ఫిడెంట్ ఉన్నారు సార్ దేంతో మనం. గుడ్ అటెంప్ట్. ఆల్మోస్ట్ దేర్. బట్ ఏ బాటిల్ పూర్తిగా అసలు స్టిక్కర్ అయితే ఆటలేదు కాబట్టి ఏది ఫుల్ అయినట్టు కౌంట్ లేదు. ఏ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేసినా ఏదో ఒకటి ఫిల్ అవుతున్న కొద్ది ఇంకోటి తెలిసేది. అండ్ సెలెక్ట్ చేసిన ఐటమ్లు కూడా పిండిలు ఎంత వేసినా కింద దిగుతూనే ఉంటాయి. ఓకే, సో 60,000 రూపాయలతో ధనరాజ్ గారు ఛాలెంజ్ చేశారు. టాస్క్ ఫినిష్ అవ్వలేదు కాబట్టి ఆ 60,000 రూపాయలు 2 halves, both the teams 30,000 in your account. ఇంకా నయం నేను ఈ ఆట ఆడలే. నాకు 100 సెకండ్లు అది పేరు చదవడానికి. మీరు నిజంగా కనుక ఈ ఆట ఆడుంటే తెలుగు ప్రేక్షకులు కొత్త ఐటమ్లు పరిచయం అయ్యాయి. ఒకసారి ట్రెండ్ పై ఇది ఏమి శనగపిండి. శనగపిండి. వాళ్ళ ఇంట్లో చపాతీ పిండి శనగపిండి అంటారు. అది కందిపప్పు. ఎగ్జాక్ట్. ఇది కందిపప్పు. మావోడు వేసిన పప్పు ఏంటి మరి? మీరు గెలవలసింది బాగా. ప్రతి 10 సెకండ్లకు ఉత్కంఠ భరితమైన ట్విస్ట్ ఉండేది. మనం అంతా జపనీస్ మూవీ చైనీస్ లో చూసినట్టు ఉండేది మనకి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే, 2 teams కి 30,000 ఇట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత యు హావ్ 1,75,500. గీత గారు, హరితేజ గారు, యు హావ్ 69,000 ఇన్ యువర్ అకౌంట్. అండ్ ధన్వెన్ 1,35,500. Okay, so let's begin the last and final round, jackpot round. చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్ ఇది. మీకు కొన్ని టాపిక్స్ ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం. ఒక్కొక్కళ్ళు ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ టాపిక్ కి సంబంధించిన ఒక ప్రశ్న మేము అడుగుతాం. దానికి ఎన్ని ఆన్సర్లైనా ఉండొచ్చు. మీరు చెప్పిన ఆన్సర్ టాప్ ఆన్సర్ అయితే 1,00,000 రూపాయలు వస్తుంది మీకు. మీరు చెప్పే ఆన్సర్ టాప్ 2 లో ఉంటే 50,000 వస్తుంది. మీరు చెప్పే ఆన్సర్ టాప్ 3 లో థర్డ్ పొజిషన్ లో ఉంటే 25,000 మీకు వస్తుంది. సో రెడీ? ముగ్గురు టీంలు సో ముగ్గురులో అతి తక్కువ అమౌంట్ తో 69,000 తో 2 బ్యూటిఫుల్ లేడీస్ మీకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తాం. ఓకే, టాపిక్స్ ఆన్ బోర్డ్ ప్లీజ్. సో ఇవి మీ టాపిక్స్. వీటిలోంచి మీరిద్దరు డిసైడ్ చేసి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఒక టాపిక్ కి సంబంధించిన ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. సో ఏమడుగుతారు మీరు? క్వశ్చన్ అడిగితే మేము 3 ఆన్సర్స్ చెప్పాలి. సర్వేకి దగ్గరగా ఉండాలి. ఎస్. మా చెప్పేదా కామన్ సెన్స్? గీత గారు, హరితేజ గారు. కామన్ సెన్స్. కామన్ సెన్స్. ఓకే, నేను కామన్ సెన్స్ కి సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుతాను మిమ్మల్ని. రైట్? క్వశ్చన్ చూద్దాం. Yeah. క్వశ్చన్ ప్లీజ్. ఎలాంటి చిన్న విషయాలకి కన్ఫ్యూజ్ అవుతాం? డబ్బులు లెక్క పెట్టేటప్పుడు. డిసైడ్ చేసి నాకు ఒకటి చెప్పండి. అది 1 2 3 ఎక్కడుందో నేను చూస్తాను. సరే చెప్పు. చిన్న విషయాలు గీత అంటే అవును, చేంజ్ డబ్బులు లెక్క పెట్టేటప్పుడు స్విచ్ ఒకటి ఆపబోయి ఒకటి సరే. వేసేస్తాం. అవును, కార్ కీస్ ఏదన్నా చేస్తాం. ఇంటి తాళాల దగ్గర చిన్న స్విచ్. నేనైతే చేతిలో ఫోన్ పెట్టి నువ్వు ఇల్లంతా ఎదుగుతా. అదే ఈ చేతిలో ఇలాంటివే. కళ్ళెదురుకుండా వస్తువు పెట్టుకుని ఇల్లంతా వెతుకుతాం. ఓకే, నేను చెప్పింది మీరేమనుకున్నారు? ఇది మేమైనా కొంచెంసేపే చెప్పేవాళ్ళం. మీరు అయిపోయాక నాకు చెప్పండి. ఇదే ఇదే ఇది ఫస్ట్. మీరు చెప్పిన ఆన్సర్ టాప్ 3 లో ఉందా, టాప్ 5 లో ఉందా, అసలు ఉందా లేదా? హియర్ వి గో. లేదు. వంట చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. ఉప్పు వేసామా లేదా మర్చిపోయి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఆడవాళ్ళు. మర్చిపోవడం వేరు, కన్ఫ్యూజ్ అవడం వేరు. ఒకే రోజు ఒక 2 3 ఫంక్షన్లు ఉంటే ఏ ఫంక్షన్ కి వెళ్ళాలి? ఫంక్షన్ వదలట్లేదు. ఏ స్వీట్ తినాలి, ఏ ఫ్లేవర్, ఏ చాక్లెట్, అలాంటిది ఏదన్నా. మా వీళ్ళు సర్వే చేశారు, నేను వాళ్ళందరూ అవి చెప్పరు కదా. కాదు, మేబీ హోటల్స్ కి వెళ్ళినప్పుడు మెనూ కార్డ్ లాంటివి ఏమన్నా చూసి అన్ని ఉంటే ఒకటేసారి ఏం చెప్పాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి చాలా సేపు వెతికేస్తారు. అదే ఇప్పుడు వీళ్ళు అవుతున్నారు కదా కన్ఫ్యూజ్ బేసిక్ గా. అలాంటి రెగ్యులర్ గా అవుతూ ఏదైనా ఒక ఉంటారు. డిసిషన్ తీసుకునేటప్పుడు పక్కన వాళ్ళు ఇది కాదేమో అది ఆలోచించి అన్నప్పుడు ఏంటి ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి కదా. ఆ విషయం ఏ పాట ఏ సినిమాలో లాక్ అండి. ఏ పాట ఏ సినిమాలోదా అని అప్పుడప్పుడు గుర్తుపడడం కన్ఫ్యూజ్ అవుతాం అని వాళ్ళు అంటారు. లెఫ్ట్ అండ్ రైట్ కన్ఫ్యూజ్ అవుతాయి. అన్ని సార్లు కుడి ఎడమా అంటున్నారు కదా. అంటే హింట్
చెప్తున్నాడు, లెఫ్ట్ రైట్ చెప్తున్నాము. అది కన్సిడర్స్ టు ఎవ్రీథింగ్. నడకలో వెళ్ళే వాడికైనా బైక్ మీద వెళ్ళాడు, Correct. రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో. కరెక్ట్. అదే పాట మీనింగ్. కుడి ఎడమ వేస్తాడాయన. లెఫ్ట్ కి రైట్, రైట్ కి లెఫ్ట్ కన్ఫ్యూజ్ అవుతారు. ఏ భయ కుడి ఎడమైతే నేనంటే బాగోదు కానీ పిచ్చిదానా. మీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఇప్పటివరకు ఏం రాలేదు. దయచేసి వాళ్ళ ఆన్సర్స్ ఏంటో చూడాలనుంది నాకు. సరే ఇప్పుడు ఏం చెప్తాం? క్వశ్చన్ ఒకసారి చదవండి. క్వశ్చన్ ఎలాంటి చిన్న విషయాలకి కన్ఫ్యూజ్ అవుతారు, పెద్ద కాదు, చిన్న. ఎలాంటి చిన్న విషయాలకి కన్ఫ్యూజ్ అవుతాం అని అడిగిన ప్రశ్నకి లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ లో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ లెఫ్ట్ కి రైట్, రైట్ కి లెఫ్ట్ సాధారణంగా కన్ఫ్యూజ్ అవుతాం అని వాళ్ళు చెప్పారు. ఆ ఆన్సర్ బోర్డ్ లో ఎక్కడుందో చూద్దాం. మీరు ఇచ్చిన ఆన్సర్ ఇస్ ద టాప్ ఆన్సర్ విత్ 1 lakh rupees. సో మీ అకౌంట్ లో ఇప్పుడు 1,69,000 ఉంది. గేమ్ అయిపోయాడు, రైట్? సో నెక్స్ట్ బెస్ట్ ఆన్సర్స్ జనాలు ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. అమౌంట్ లోని జీరోలు. నెక్స్ట్ ఆన్సర్ పవల పిల్లల విషయంలోనా? 2 and 3 రాంగ్ వచ్చాయి, ఆన్సర్ చెప్పలేకపోయారు. టాప్ ఆన్సర్ చెప్పగలిగారు. సో 1,69,000 వెల్ ప్లేడ్. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ స్కోర్ ధన్వెన్. రెడీ? టాపిక్స్ ప్లీజ్. లవ్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, లవ్ కి సంబంధించిన క్వశ్చన్ ప్లీజ్. ప్రేమిస్తున్న అమ్మాయి పేరుని మొబైల్లో ముద్దుగా ఏమని సేవ్ చేసుకుంటారు? బేసిక్ గా బంగారం అనేది కామన్ గా పెడతారు. ఈ మధ్య బేబీ అని పెట్టుకుంటున్నారు. వాళ్ళ ఫంక్షన్ లకు వెళ్ళకపోతే మన ఫంక్షన్ గురించి ఆలోచించి బంగారం అనే ఆన్సర్ టాప్ 3 లో ఉందా లేదా? లెట్స్ సీ. ఓకే, టాప్ 2 ఆన్సర్ ఇచ్చారు. 50,000 ఇన్ యువర్ అకౌంట్. డార్లింగ్ అనేది కామన్ కదా. లవ్, లైఫ్, డార్లింగ్, సోనీ, డార్లింగ్. ఓ డార్లింగ్. అబ్బా ఇచ్చారుగా. అదే డార్లింగ్ ముందేదని పెట్టుకోవచ్చు. మై డార్లింగ్. సరే, డార్లింగ్ క్యాన్సిల్ చేసి మై లైఫ్. టేబుల్లో ఉందో లేదో మై లైఫ్. ఓకే, రాంగ్ ఆన్సర్. బ్రో బుజ్జి. మీ లాస్ట్ ఛాన్స్ ఇది. ఎస్, బుజ్జి అని గర్ల్ ఫ్రెండ్ పేరుని అబ్బాయిలు ఫోన్ లో సేవ్ చేసుకుంటారు అని మీరు అంటారు. లెట్స్ సీ బుజ్జి పేరు ఉందా లేదా? బుజ్జి, కన్నా, నాన్న, స్వీటీ అండ్ చిట్టి, ఈ 5 పేర్లు టాప్ లో ఉన్నాయి. అంటే మోస్ట్ యూజ్డ్ నేమ్, చాలా మంది వాడిన పేర్లు. సో 5 ఏం చెప్పినా రైట్ ఆన్సర్ అయ్యేది. మీరు బుజ్జి చెప్పారు కాబట్టి మీ అకౌంట్ లోకి 1 lakh rupees. టాప్ ఆన్సర్. టాప్ 2 ఆన్సర్స్ 2 చెప్పారు. సో 1,50,000 మీ అకౌంట్ లోకి యాడ్ అయిన తర్వాత యూ బోత్ హావ్ 2,85,500. సో మీరు మిస్ అయిన టాప్ 3 ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇదిగో సుప్రసిద్ధ కళాకారులు, మేధావులు. ఇప్పుడు మీ ఆట బట్టి వాళ్ళ పొజిషన్ ఏంటో అర్థం అవుతుంది. ప్రస్తుతానికైతే టాప్ లో ఉన్నారు 2,85,500 తో. టాపిక్స్ ప్లీజ్. మ్యారేజ్ అండ్ సోషల్ మీడియా. ఇలాంటి కబుర్లు చెప్పుకుంటారు. అట్లేం కాదు, నార్మల్ గా ఇందాక మ్యారేజ్ అని అనుకున్నాము. ఒక పని చేస్తావు బాను, సోషల్ మ్యారేజ్ తీసుకో. నువ్వు తీసుకోరా, నువ్వు ఇంకో మ్యారేజ్ చేసుకోరా. సోషల్ మ్యారేజ్ చేసుకో.
అక్కడ ఉన్నాయి రెండే కదా అది. అరే మా ఇష్టం రా, నీకెందుకు? నువ్వు మ్యారేజ్ అన్నావు కదా, అందుకనే కదా మీరు లవ్ తీసుకున్నావు. మీరు ఎందుకే జోకులు వేస్తారు? ఆవిడ అదే తీసుకునేది. సో మీ ఇద్దరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ మ్యారేజ్. క్వశ్చన్ ప్లీజ్. ఎలాంటి చోట్లకు భార్యతో కలిసి వెళ్ళడానికి భయపడతాం? ఈజీ బ్యాంకాక్, ఈజీ బ్యాంకాక్. ఎలాంటి చోట్లకు భార్యతో కలిసి వెళ్ళడానికి భయపడతాం? షాపింగ్ కి తీసుకెళ్ళడానికి భర్తలు భయపడతారు భార్యలు. ఓకే, ఆ ఆన్సర్ బోర్డు మీద ఉందో లేదో చూద్దాం. షాపింగ్. సెకండ్ టాప్ ఆన్సర్ ఇచ్చారు 50,000. సో మీ టోటల్ ఇస్ 2,25,500. ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి మీ దగ్గర. అక్కడ ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నిజంగా ఫంక్షన్స్ వస్తుంది తెలుసా? ఫంక్షన్స్ తీసుకెళ్లాలని. అవును, ఫంక్షన్ తీసుకెళ్ళాలంటే భయపడతారు. ఎందుకంటే ఏం తింటారు ఐటమ్స్? రెడీ అవుతారు కదా, రెడీ అవుతానికి టైం తీసుకుంటారు కదా. చీర మీద పడుద్ది ప్లేట్ అని వాటర్ బాటిల్ హస్బెండ్ కి ఏమండి ఆపండి, చిరిగింది ఆల్రెడీ. ఎవరిది మ్యాటర్. రెండు ఆప్షన్స్ ఉన్నాయి మైండ్ లో. ఒకటేమో వచ్చేసి వెకేషన్స్ కి తీసుకెళ్ళడానికి భయపడతారు. రెండోది ఎక్కడైతే వాళ్ళు పని చేస్తారు అక్కడికి తీసుకెళ్ళడానికి భయపడతారు. హస్బెండ్ వర్క్ చేసే ప్లేస్ కి వైఫ్ ని తీసుకెళ్ళడానికి హస్బెండ్ భయపడుతూ ఉంటారు. ఏది బెస్ట్ ప్రదీప్ దీంట్లో? ఏమా ఏది బాగుంది? రెండు బాగున్నాయి, ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. పెట్టుకొని రెండు ఇచ్చేసేయండి. మీరు క్వశ్చన్ చూసుకోండి. ఎలాంటి చోట్లకు భర్తలు భార్యతో కలిసి వెళ్ళడానికి భయపడతారు? పార్టీస్ కూడా ఉంటాయి కదా, ఉంటాయి. అక్కడ కూడా తీసుకెళ్ళడానికి భయపడతారు. సరే, let's go with కంఫర్టబుల్ గా వాళ్ళు పార్టీ చేసుకోలేరు కాబట్టి పార్టీకి. ఆ ఆన్సర్ ఈ బోర్డు లో ఉందో లేదో చూద్దాం. గుడికి తీసుకెళ్ళడానికి భయపడతారు. ఎందుకు భయపడతారు? గుడికి తీసుకెళ్తే 100 మొక్కులుంటాయి, 100 పనులుంటాయి. అప్పటిదాకా ఇది నన్ను వదలదేమో, నామాలు పెట్టి బొట్లు పెట్టి ఇబ్బంది పెడుతుంది, ఇట్లాంటి భయాలు ఉంటాయి. మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది, దాంట్లో లాజిక్ ఉంది. నేను ఇంకో లాజిక్ ఉన్న మ్యాజిక్ ఆన్సర్ చెప్తా వినండి. ఆ రెండిట్లో మీకు ఏదనిపిస్తే అది చూస్ చేసుకోండి. ఓకే, అదేంటంటే ఒకటి గుడి, రెండోది వచ్చి బేసిక్ గా ఆడవాళ్ళు పుట్టింటికి తీసుకెళ్ళడానికి మొగుళ్ళు రావాలంటే భయపడతారు. అంటే నేను ఇది ఎప్పుడు వెళ్ళినా అందుకే వెనక్కి వెళ్ళిపోతాను. మీకు 2 ఛాన్సెస్ అయిపోయాయి, ఒకే ఒక్క ఛాన్స్ మిగిలింది. ఆలోచించి ఆన్సర్ చేయండి. 2 ఆప్షన్స్ ఉన్నాయి ప్రదీప్ గారు. ఒకటేమో వర్క్ ప్లేస్ ఆర్ ఆఫీస్, అదర్ ఇస్ గుడి ఆర్ డివోషనల్. టాప్ ఆన్సర్ ఇస్తే అందరికంటే హైయెస్ట్ అమౌంట్ తో ఇవాళ ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు మీ ఇద్దరు. We'll go with temples, గుడి. ఓకే, సో బోర్డ్ లో ఈ ఆన్సర్ ఎక్కడ ఉందో చూద్దాం. వెరీ గుడ్, 25,000 ఇన్ యువర్ అకౌంట్. సో మీ దగ్గర 2,50,500 ఉన్నాయి. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. సో టాప్ 1 ఆన్సర్ ఏంటో చూద్దాం. అబ్బా, సూపర్. అండ్ టాప్ 1 ఆన్సర్ కూడా కరెక్ట్ గా గెస్ట్ చేశారు. భర్తని పుట్టింటికి వెళ్దాం పదండి అని అడిగితే గ్యారంటీ తీసుకెళ్ళడానికి భయపడతాడు. ఎందుకో చెప్పండి. నాకు అర్థమైందమ్మా, మీ ఆయన ఎంత బాధపడి ఉంటాడు. మా ఆయన కాదు ఇది, దిస్ వర్క్స్ ఫర్ సో మెనీ ఆయనాస్. ఆల్ ద ఆయనాస్. విన్నర్స్ ఎవరు? బాను జస్ట్ మిస్ అమ్మా, బట్ చెప్పిన ఆన్సర్ కూడా ఉంది కదా, సో అది కూడా ఉంది కాబట్టి టాప్ ఆన్సర్ రాలేదు, సెకండ్ అండ్ థర్డ్ ఆన్సర్స్ వచ్చాయి. వెరీ వెల్ డన్, వెల్ ప్లేడ్, గుడ్ ఫైట్. అండ్ ఈ రోజు హైయెస్ట్ అమౌంట్ గెలిచి ఎపిసోడ్ విన్నర్ గా నిలిచిన దాన్ అండ్ వెన్ 2,85,500 రూపీస్. కంగ్రాచులేషన్. థ్యాంక్
యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను లేడీస్ అండ్ జెంట్మెన్. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.